హాయ్ ఎవ్రీవన్! అందరికీ నమస్కారం అండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి ఫస్ట్ మనము ఒక డీఐవై లిక్విడ్ తయారు చేసుకుందాము. అదేంటంటే మనకు వంటిల్లే స్వర్గం కాబట్టి మన వంటగది ఎంత నీట్‌గా ఉంటుందో మన ఇల్లు కూడా అంత లక్ష్మి కళ ఉట్టిపడుతుందన్నమాట. ఫస్ట్ అయితే ఒక స్పూను వంట సోడా, అలాగే హాఫ్ టీ స్పూన్ విమ్ లిక్విడ్, వాటితో పాటుగా ఒక 2 స్పూన్ల వెనిగర్ వేసేసి బాగా కలిపి ఈ విధంగా ఒక స్ప్రే బాటిల్‌లో పోసేసుకొని వాటిలో మనం మినరల్ వాటర్ పూర్తిగా నింపేసుకుంటే ఈ లిక్విడ్ మనకు నెల రోజులు వస్తుందండి. ఇది కేవలం మనం ఒక ₹2 మాత్రమే ఖర్చు పెడుతూ ఉన్నాము. కానీ ఎంత బాగా పనిచేస్తుందంటే మీరే చూస్తారండి. ఇంకా ఆ తర్వాత మనము వంట చేసే ముందు ఇలాగా స్టవ్‌కి వెనకాల ఈ విధంగా మనం స్ప్రే చేసేసి వంట చేసుకుంటే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఎంతో రుచికరమైనటువంటి ఆలు మటర్ మేథి మసాలా కర్రీ తయారు చేసుకుందాము. ఇలా చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసేసుకొని వీటిలో ఒక 2 ఆలూని ఈ విధంగా నీట్‌గా కడిగి కట్ చేసి అందులో వేసేసాను. ఇంకా వాటితో పాటుగా పచ్చి బఠానీలు కూడా ఒక 2 గుప్పెళ్ళు వేసేసి కాస్త ఉప్పు వేసేసి ఈ విధంగా నీళ్లు పోసేసి విజిల్ పెట్టేసి కుక్కర్ పెట్టేసుకున్నాను. ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇంకా ఆ తర్వాత వీటిలోకి మసాలాలు వేయించుకుందాము. ఒక బాండీ పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసేసి వీటిలో ఒక 4 జీడిపప్పు పలుకులు, అలాగే ఒక 2 చెక్క, ఒక 4 లవంగాలు, వాటితో పాటుగా ఒక 2 మీడియం సైజు ఆనియన్స్, వాటితో పాటుగా ఒక 2 పచ్చిమిర్చి వేసేసి ఈ విధంగా కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక 3 టమాటాలను ఇలాగ కట్ చేసి అందులో వేసేసాను. ఇలాగ మనము బాగా వేయించుకోవాలండి. అక్కడ విజిల్ కూడా వచ్చేసిందన్నమాట. ఇవి తొందరగా వేగడానికి కాస్త ఉప్పు వేసేసి మనము వేయించుకున్నామనుకో మనకు ఆనియన్స్ కానీ టమాటా కానీ తొందరగా మెత్తబడతాయి. ఇంకా ఈ విధంగా వేయించుకొని పక్కకు పెట్టేశాను. అది చల్లబడాలి కదా. ఇంకా వాటిలోకి మెంతి కూర మనం ఇలాగా సన్నగా కట్ చేసుకోవాలండి. సో నేను ఒక 2 పెద్ద ఆలులు తీసుకున్నాను కాబట్టి ఒక గుప్పెడున్నర మెంతాకు తీసుకుంటే సరిపోతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత చల్లారిపోయినటువంటి మిశ్రమంని ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఇప్పుడైతే మనము మిక్సీ గిన్నెలో వేసేసుకున్న తర్వాత వీటిలో కొంచెంగా నీళ్లు పోసేసి ఇలాగ మిక్సీ పట్టుకోవాలండి. చాలా మంది మీది మిక్సీ చాలా బాగుంది అని అంటూ ఉన్నారు. ఇది అగారో వాళ్ళదండి. కరెక్ట్‌గా 3800, 4000 ఏమో పడిందండి. వీటి లింక్స్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒక్కసారి చెక్‌ఔట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా మనము ఇలాగా ఉండేటట్లుగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత విజిల్ పోయింది చూసారా, బాగా ఉడికిపోయినాయి కదా. ఇంకా ఇప్పుడు ఒక రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్‌లో ఇలాగా వడగట్టుకోవాలి. ఇంక ఇప్పుడు చూడండి పచ్చి బఠానీ ఎంత బాగా ఉడికిపోయింది కదా. ఇంకా ఆ తర్వాత మనము అదే బాండీలోనే కాస్త ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు గింజలు, అలాగే ఒట్టిమిరపకాయలు, వాటితో పాటుగా మనం కట్ చేసుకున్నటువంటి మెంతి కూర, అలాగే కాస్త పసుపు, కొంచెంగా కారం వేసి చూసి వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలాలు వేయించుకున్నాం కదా. ఈ విధంగా కొంచెం మనకు ఆకు బాగా వేగినట్టుగా ఉంటే కర్రీ అనేది మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా ఇప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనము మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఇందులోనే వేసేసి వాటితో పాటుగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసి ఈ విధంగా బాగా కలియబెట్టుకోవాలండి. ఇంకా ఆ తర్వాత మనము ఉడకబెట్టుకున్నాం కదా, సో పచ్చి బఠానీలు, ఆలులు వాటిని కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే పచ్చి బఠానీలు వేసేసి వాటితో పాటుగా ఆలూని మాత్రం కొంచెం ఇలాగా నలిపినట్టుగా వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. మీరు ఒకవేళ కట్ చేసి వేసుకుంటామన్నా కూడా అలాగైనా వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ఇలాగా కలిపిన తర్వాత మనకు అంటే ఈ కర్రీ చపాతీలోకి కావాలన్నా, పూరీలోకి కావాలన్నా, అన్నంలోకి కావాలన్నా, వేటిలోకైనా కూడా ఈ కర్రీ సూపర్‌గా ఉంటుందన్నమాట. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఈరోజు పూరీ చేస్తున్నాను కాబట్టి కాస్త నీళ్లు పోసేసి ఇలాగా లూజ్‌గా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఈ విధంగా ఒక్కసారి బాగా కలియబెట్టిన తర్వాత మళ్ళీ వీటిలోకి ఒక స్పూన్ కారం వేసేసి ఇలాగా బాగా కలియబెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలండి. చూసారా, ఈ విధంగా బాగా ఉడికి బుడగలు బుడగలు పైకి వస్తూ ఉన్నాయి కదా. ఇంకా ఇప్పుడు ఒక్కసారి అలాగా కలియబెట్టి వీటిలోకి నేనైతే మాత్రము ఫ్రెష్ క్రీము ఒక 2 స్పూన్లు వేసేస్తూ ఉన్నాను. ఇది వేసినప్పుడు మాత్రం మనం కంపల్సరీగా సిమ్‌లోనే పెట్టుకోవాలండి. ఒకవేళ మీ ఇంట్లో ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి, మన ఇంట్లో పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడను మనము మిక్సీ గిన్నెలో వేసేసుకొని బాగా గ్రైండ్ చేసేసుకొని ఇదే విధంగా అయినా కూడా వేసుకోవచ్చు. ఈ క్రీమ్ వేయటం వల్ల కూడా చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుందండి.
ఇంకా లాస్ట్లో ఒక్క స్పూను గరం మసాలా పౌడరు, అలాగే కొంచెం కసూరి మేతి పౌడర్ వేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మేమైతే ఇంట్లోనే తయారు చేసుకుంటామండి. మెంతాకును బాగా ఎండబెట్టి ఇలాగా వేసేస్తామన్నమాట. ఇంకా ఆ తర్వాత మనం కొంచెం సేపు మగ్గపెట్టుకొని ఇంకా మనం స్టవ్ నుంచి దింపేసుకుంటే సరిపోతుంది. అంటే నేను ఈ కర్రీ చేసుకుంటానే పక్కన బాండీలో ఇలాగా ఆయిల్ పోసి పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇంకా ఈ విధంగా పూరీలు చేసేస్తూ ఉన్నానండి. పూరి చేసినప్పుడు మాత్రం ఎవరు వస్తే వాళ్ళకు ఇలాగా వేసి ఇస్తూ ఉంటానన్నమాట. సో ఫస్ట్ అయితే అత్తయ్యకి పెట్టిస్తూ ఉన్నానండి. ఇంకా మా చిన్నమ్మాయికి కూడా ఆఫీస్ వర్క్ ఉంది కదా, అందులో ఈరోజు ఆమె ఏదో డ్రెస్సులు తెప్పించుకునిందంట, అవి చూపిస్తాదంట అండి. ఇంకా ఇప్పుడైతే ఆలు మటర్ మేతి మసాలా కర్రీ సూపర్గా చేసేసాను. వాటిలోకి కాంబినేషన్గా పూరి కూడా చేశానండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మనము కర్రీ ఈ విధంగా చేసామనుకో 1కి 4 పూరీలు తింటారండి, అంత బాగుంటుందన్నమాట. ఏం పుంత పూరి బాగుందా? ఏం నైట్ డ్రెస్ కొత్తది వేసినావు? బాగుంది కదా. బాగుంది. ఇది షయ్యావే నుంచి తెచ్చుకున్నా. అవునా? యా. ఒక్కటేనా? ఇంకా 2 ఉన్నాయి. చూపిస్తావా? తెస్తా. తిను తిను, నిదానంగా తిను. తెస్తా. ఈ డబ్బా పెట్టాము. అప్పుడే అమ్మగారు తిట్టారు, కానీ ఈరోజు పొగిడారు. క్లాత్ బాగానే ఉంటుందా? బాగుందా? ఎంత పడింటుంది అనుకుంటున్నాను? నేను లాస్ట్ ఇయర్ తెచ్చినప్పుడు 800, 900, ఒకటేమో 1200 తెచ్చినాను. ఈ పైజామా సెట్స్ ఆర్డర్ చేశాను అనమాట. ఇది బేసిక్ గా సోనీకి కలర్ బాగుంటుంది అనేసి ఎల్లో కలర్. అవును, ఇది షర్ట్. సోనీకి ఎల్లో కలర్ ఇష్టం. తన మీదకి ఎల్లో కలర్ బాగుంటుంది అనేసి లెమన్ కలరా? లెమన్ కలర్. ఓకే, లెమన్ కలర్ చూపించు బాగా నీట్గా. పొడవు సరిపోతుందా? సరిపోతుంది. ముందుకు మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎలాస్టిక్ ఉంది, లూజ్ అయిపోతుండే. ఇప్పుడు ఇట్లా మేలు లాడలు ఇచ్చినారు కాబట్టి. అండ్ ఇంకోటి ఇది కూడా పెట్టారు. అబ్బాయి కలర్ చాలా బాగుంది. ఇదేంటి కట్టు మోడల్ ఇచ్చారు కొంచెం? అది కొంచెం డిజైన్ మోడల్ ఉండేది. ప్లస్ ఇది ఏంటంటే షార్ట్. యూస్ వన్కే పెట్టా. ఒకవేళ తనకు నచ్చకపోతే నేను తీసుకుంటా. ఇంకా 2 పెట్టాల్సింది. క్లాత్ ఇంకా 2. ఓకే, ఫస్ట్ పెడుతున్నాం కదా ఆర్డర్, ఎందుకు అని పెట్టడం అనేసి ఫస్ట్ ఇప్పుడు పెట్టేసి ఒకవేళ నచ్చితే మళ్ళీ పెడదామని ఉన్నా. సరే అయితే. ఇది ఎంత పడింది? ఇదా అన్ని ఒక్కొక్క పేరు మొత్తం 750 పడింది. సో చాలా రీజనబుల్. ఇంకా వీళ్ళ వెబ్సైట్ లో షయ్యావే వెబ్సైట్ లో ఫ్లాట్ 40%, ఫ్లాట్ 50% అన్ని కేటగిరీస్ లో ఆ ఆఫర్స్ ఉన్నాయి. అండ్ అగైన్ మనం ఇవి కష్టంగా వేసుకుంటాం కాబట్టి నేను ప్రీపెయిడ్ పెట్టాను అనమాట. ప్రీపెయిడ్ పెడితే ఇంకా ఎక్స్ట్రా 5% డిస్కౌంట్ అనేది వస్తుంది మనకి. ఓకే. ప్రీపెయిడే కాదమ్మా, ఇవి మనం క్యాష్ ఆన్ డెలివరీ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఒకవేళ మనకు నచ్చకపోతే 15 days రిటర్న్ కూడా పాసిబిలిటీ ఉంటుంది. అట్లయితే మేము సైజ్ ఒకవేళ ఎవరికైనా సరిపోని వాళ్ళకి రిటర్న్ కూడా చేయొచ్చు. కొంతమంది M వాళ్ళు ఎస్ పెట్టుకుంటే మళ్ళీ Mకి రిటర్న్ కానీ రీప్లేస్ కానీ చేసుకోవచ్చు. ఓకే, ఇలా పెట్టుకున్నాను నేను. మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. చాలా ఆఫర్స్ ఉన్నాయి షయ్యావి. సో ఇంకా ఎక్కువ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇంకా ఈ వెబ్సైట్ లో ఏంటంటే బ్రాస్, ప్యాంటీస్ విషయం ఏంటంటే ఇవన్నీ పైజామా సెట్స్ కాటన్. సో కాటన్ అనేది చాలా బ్రీతబుల్ ఉంటుంది కాబట్టి మనకి నైట్ డ్రెస్ కానీ నైట్ వేర్ చాలా కంఫర్ట్ ఇస్తుంది. మాకు నైటీస్ కూడా ఉంటాయి, అవి కూడా పెడతాను. నాకు కాటన్, ప్యూర్ కాటన్. ఓకే, ఇక్కడ బేసిక్ గా MRP కూడా 999 అని ఉంది. 999 అని ఉంటే మనకి 750 పడింది. మామూలుగా కొంచెం పచ్చగా ఉందనుకో, ఇది ఇట్లా పిండంగానే సాగిపోతుంది. అట్లా కాకుండా కొంచెం మందంగా ఉంది కాబట్టి మనకు మనీకి వస్తుంది. ఓకే అండి, మీకు ఎవరికైనా కావాలి అని అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, ఒక్కసారి చెక్ చేయండి. ఇంకా ఆ తర్వాత అంటే మా వారికి అందరికీ ఇంట్లో వాళ్ళందరికీ పూరీ చేయడానికని లోపలికి వచ్చానండి. ఇంకా ఎవరైనా కూడా ఇంతే కదండి, దోశ కానీ పూరీ కానీ ఇలాగా మనము టిఫిన్ సెక్షన్ పెట్టుకున్నామనుకో అప్పటికప్పుడు వేడిగా చేసి ఇస్తేనే మంచిగా తింటారనమాట. ఇవి అందులో కొంచెం చలికాలం కదండి. ఒకవేళ జొన్న రొట్టె కానీ చపాతి కానీ అలాంటివన్నీ అయితే మామూలుగా జొన్న రొట్టె అయితే మాత్రం ప్లేట్లో పెట్టేసుకొని పైన ఇంకో ప్లేట్ పెట్టేస్తాను. ఇంకా చపాతీ పెట్టినప్పుడు మాత్రము హాట్ బాక్స్లో కింద ఒక నాప్కిన్ వేసేసి చపాతీలన్నీ వేసేసి మూత పెట్టేస్తాను. ఇంకా ఇలాగ పూరి కానీ దోశ కానీ చేసినప్పుడు మాత్రం అప్పుడప్పుడు వేడివేడిగా చేసి ఇస్తానండి.
మీ ఇంట్లో కూడా మీరు ఇలాగనే చేస్తారా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే నేను మాత్రం పూరీలు చాలా పెద్దగా చేసుకుంటానండి. ఎందుకంటే మామూలుగా 2 తినేవాళ్ళు ఒకటే తింటారు. అలాగే మనకు కూడా పని తొందరగా అయిపోతాదనే ఉద్దేశంతో ఇలాగా పెద్ద పెద్ద పూరీలు చేస్తానన్నమాట. మీరు కూడా ఇంతేనా? నేనైతే ఇలాగనేనండి. ఎందుకంటే ఈ కాళ్ళ నొప్పులతో ఎక్కువ శాతం మనము నిలబడకుండా కొంచెం తగ్గించుకుంటేనే మనకు మేలండి. కాబట్టి ఇలాగా చేసేసుకోవాలన్నమాట. నేను చేసే రొట్టెలు కూడా మా ఇంట్లో జొన్న రొట్టెలైతే ఒక్కటే తింటారండి. అంత పెద్దగా చేసుకుంటానన్నమాట. చూడండి ఎంత పెద్ద పెద్దగా పూరీలు చేసేసాను కదా! ఇంకా చాలా మంది పూరీలు మీరు బాగా చేస్తారు, అసలు ఆయిల్ పట్టుకోవు అంటూ ఉంటారండి. ఏమీ లేదండి. మనము గోధుమ పిండి తడిపేటప్పుడు మాత్రము కొంచెంగా ఉప్పు, అలాగే చక్కెర, అలాగనే బొంబాయి రవ్వ వేసేసి వాటిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం బాగా తడుపుకున్నామనుకో, మామూలుగా చపాతీకైతే స్మూత్‌గా కలుపుకుంటాము. కానీ పూరీకైతే మాత్రం కొంచెం అంటే గట్టిగా కాకుండా కొంచెం గట్టిగా మాత్రం కలుపుకొని ఈ విధంగా పూరీ చేసేసుకుంటాను. చూడండి. అయితే పూరీ తిక్కటం మాత్రము రేకులు కొంతమంది ఆయిల్ కింద వేసేసుకొని తిక్కుతూ ఉంటారు. నేనైతే పిండి మాత్రమే వేసుకుంటానండి. నాకైతే ఆయిల్‌తో రావన్నమాట. సో చాలా మంది చేస్తారు. కానీ నాకు రాదండి. ఇంకా ఇప్పుడు చూడండి పూరీ ఎంత పెద్దగా చేశాను. ఒకరొకరికి 3 పూరీల కన్నా తినరు కదండీ. కాబట్టి ఇలాగా మనం వంటగదిలో ఎక్కువ సేపు ఉండకుండా కొంచెం సేపు ఉండేటట్టు మన కాళ్ళ నొప్పులు తగ్గేటట్టే మనము ఏ పనినైనా కూడా సులువుగా చేసుకోవాలన్నమాట. ఇంకా ఆ తర్వాత కర్రీ వేసేసుకొని పూరీ ఇలాగా తినేస్తూ ఉన్నాను. ఇంకా అందరికీ పెట్టేశానండి. పని అయిపోయిందన్నమాట. ఇంకా అలాగే ఇలాగా కర్రీ చేసినప్పుడు మాత్రము ఖచ్చితంగా అంటే మనకు చేసినప్పుడు కొంచెం లూజ్‌గా ఉంటుంది కదా! మధ్యాహ్నానికి మాత్రము కొంచెం గట్టిగా అవుతుందండి. అన్నంలోకి కూడా సరిపోతుంది. వీటిలోకి మనం ఏంటంటే కలర్ రైస్ కానీ అలాగా చేసుకుంటే చాలా బావుంటుందన్నమాట. ఇంకా ఇప్పుడైతే అందరము టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా నేనైతే మాత్రము మనము ఫస్ట్ డిఐవై లిక్విడ్ తయారు చేసుకున్నాం కదా! ఆ లిక్విడ్‌తో ఇలాగా మనకు ఫిల్టర్ బాక్సెస్‌ని కూడా ఇలాగా క్లీన్ చేసుకుంటానండి. బాక్స్‌లో చుట్టూరుగా వేసేసి నీట్‌గా క్లీన్ చేసి బాగా కడిగి ఇలాగా టిష్యూ పేపర్‌తో తుడిచి పెట్టామనుకో నీట్‌గా అవుతాయండి. ఎందుకంటే ఆ లిక్విడ్ వేయటం వల్ల మనకేంటంటే తొందరగా అంటే మనకు బాక్సెస్‌లో లోపల అప్పుడప్పుడు మీరు గమనించారో లేదో చిన్నగా మూలలకి పాచు పట్టి ఉంటుంది. అలాగే ట్యాప్ దగ్గర కింద కూడా పాచు పట్టి ఉంటుంది. అలాగా పాచు పట్టకుండా ఉండాలి అంటే ఇలాగ ఈ లిక్విడ్ వేసేసి మనం కడిగామనుకో నెల రోజులకు ఒక్కసారి కడిగితే సరిపోతుందండి. లేకుంటే 15 రోజులకే మనకు పాచు పట్టినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మనము ఎంత ఫిల్టర్ అయినా కూడా మనము నీట్‌గా వాటర్ బాక్సెస్‌ని ఇలాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా అదే లిక్విడ్‌తోని ఫిల్టర్‌ని కూడా నీట్‌గా తుడిచేసుకుంటాను. అలాగే టేబుల్ అయితేనేమి, ఇంకా మనకు వేటికైనా కూడా ఆల్ ఇన్ వన్ పర్పస్‌గా పనిచేస్తుందన్నమాట. కేవలం ₹2తోనే మనకు నెలంతా సర్దుకోవచ్చండి. అసలు ఈ లిక్విడ్ ఏంటంటే గన మామూలుగా కొలిన్ తెచ్చుకుంటే ₹98 ఏమో పడతదండి. అలా కాకుండా ఇలాగ ₹2తో తయారు చేసుకుంటే ఎంత మనీ సేవింగ్ కదా! ఇంకా ఇప్పుడైతే వంటంతా అయిపోయిన తర్వాత మనము వంట స్టార్ట్ చేసే ముందు మనం ఏం చేసాము స్టవ్ వెనకాల ఇలాగా డిఐవై లిక్విడ్ స్ప్రే చేసాం కదా! సో కాబట్టి వంట అంతా అయిపోయిన తర్వాత ఇలాగా మనము మొత్తం అంతా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఎప్పుడైనా టిష్యూ పేపర్‌తో ఎందుకు తుడవాలి? ఆయిల్ ఐటెమ్స్ చేసినప్పుడు కానీ, వడియాలు చేసుకున్నప్పుడు కానీ ఏదో ఒకటి ఆయిల్ ఐటెమ్స్ చేస్తూ ఉంటాం కదా! కాబట్టి మొత్తం టిష్యూ పేపర్‌తో అంతా తుడిచి స్టవ్ అంతా తుడిచిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ మీద ఈ లిక్విడ్ వేసేసి నీట్‌గా ఇలాగ క్లాత్‌తో తుడిచామనుకో ఈజీగా పని అయిపోతుందండి. మనం ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. 10 నిమిషాలలో చేసే పని నిమిషాలలో పని అయిపోతదండి. స్టవ్ మీద కూడా చాలా మంది నీళ్లు పోసేసి తుడుస్తూ ఉంటారు. అలా ఎప్పటికీ చేయకూడదండి. ఎందుకంటే మనకు బర్నర్స్ మూసుకుపోయే అవకాశం వస్తుంది. అలాగే గ్యాస్ కూడా ఎక్కువగా అయిపోతుందన్నమాట. కాబట్టి ఇలాగా క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇదంతా క్లీన్ చేసుకునేసరికి ఆయిల్ బాగా చల్లబడుతుంది కదా! ఆయిల్‌ని ఎలా వడగట్టుకోవాలి అనేది కూడా చెప్తున్నానండి. ఫస్ట్ ఒక బౌల్‌ని తీసేసుకొని వాటిలో ఒక జాలిగంట వేసేసి వాటిలో టిష్యూ క్లాత్ అండి. ఇవి చాలా మంది లింక్స్ అడిగారనమాట. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. ఇంకా ఆ జాలిగంటలో ఈ టిష్యూ క్లాత్ పెట్టేసి వాటి మీద ఇలాగ ఆయిల్ వడగట్టుకున్నామనుకో గసి అంతా నీట్‌గా పోతుందన్నమాట. సో ఈ విధంగా వడగట్టేసుకొని ఆ ఆయిల్ మాత్రము తొందరగా అయిపోగొట్టుకుంటానండి. పోపు గింజలలోకి అంటే పప్పులలోకి గాని వేటిలోకైనా కూడా వాడతానన్నమాట. ఇంకా ఆ ఆయిల్‌లో మాత్రం వేటిని వేయించనండి. ఎందుకంటే అది నల్లగా ఉంటుంది. మిగతా ఐటెమ్ చేసే ఐటెమ్ కూడా రుచికరంగా ఉండదన్నమాట. తర్వాత మనము నైట్ కంపల్సరీగా క్లీన్ చేసుకుంటాం కదా స్టవ్‌ని. కాబట్టి స్టవ్ మీద అంతా ఇలాగా స్ప్రే చేసిన తర్వాత నీట్‌గా తుడుచుకొని
ఆ తర్వాత సింకులో మాత్రం కంపల్సరిగా స్ప్రే చేస్తానండి. ఇలాగా స్ప్రే చేయటం వల్ల మనకు బొద్దింకలు కానీ ఎలాంటి పురుగులు కానీ రావండి. కాబట్టి మన ఇల్లు ఒక స్వర్గంలా ఉంటుందండి. ఈ విధంగా మనం లిక్విడ్ తయారు చేసేసుకొని వేటికైనా వాడొచ్చండి. అద్దాలకు వాడుకోవచ్చు, టైల్స్‌లకు వాడుకోవచ్చు, స్టవ్‌కు వాడుకోవచ్చు, టేబుల్‌కి వాడుకోవచ్చు. చూసారు కదండీ ఇవాల్టి వీడియో. మీరు తప్పకుండా ఇలాగా కర్రీ తయారు చేసేసుకోండి. వాటితో పాటుగా DIY లిక్విడ్ తయారు చేసుకోండి. అలాగే మా అమ్మాయి డ్రెస్సులు ఎలా ఉన్నాయనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.